నాయ బ్రాహ్మణ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మొదటిసారి నేను ప్రెస్ ముందు రావడము మాట్లాడడం జరుగుతుంది. మన నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 2వ తారీఖు భారీ బహిరంగ సభ జరుగుతుంది. బీసీల పోరాటంలో నాయ బ్రాహ్మణుల ముఖ్య పాత్ర పోషించాలని చెప్పి మనం అందరం మోటివేషన్ అయ్యి మన స్థాయి ఏంది, మనం ఏంది అనేది మనల్ని ఒక్కసారి మిమ్మల్ని గుర్తు చేయడానికి ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగింది. దయచేసి మన నగర నాయ బ్రాహ్మణుల సోదరికి, వరంగల్ నగర నాయ బ్రాహ్మణ సోదరితో పాటు తెలంగాణ నాయ బ్రాహ్మణ సోదరులందరికీ మరొకసారి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు మనము నాయ బ్రాహ్మణ సోదరుడు సమాజానికి చేసే సేవలు ఏంటి అంటే, ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి తను చనిపోయినంత వరకు మనం ఉపయోగపడతాం. ప్రతి కుటుంబంతో అత్యంత సత్సంబంధాలు కలిగిన కుటుంబం ఉన్నది అని ఉంటే అది కేవలం నాయ బ్రాహ్మణ సోదరుడే. వేరే ఇతర కులాలలో ఎవరికి అంత సంబంధాలు ఉన్నాయి. అలాంటి సంబంధాలు ఉన్న మనల్ని మనం ఎదగనీయకుండా అన్ని రాజకీయ పార్టీలు, ఒక్కరిద్దరని కాదు, ప్రతి నాయకులు, ప్రతి రాజకీయ పార్టీ మనల్ని ఏదో చిన్న చూపు చూడడం జరుగుతుంది. కాబట్టి ఈ బీసీ పోరాటంలో మనం ముందుండి అన్నకు సపోర్ట్ చేస్తూ మనం అందరం ఐకమత్యంగా ఉండి మన వంతు సహాయం చేసుకుంటూ మనకు సపోర్ట్ చేసే ఏ పార్టీనైనా రానున్న రోజుల్లో మనం గెలిపించుకునే స్థాయి అయిందనేది మనం రేపు సభను సక్సెస్ చేసుకొని నిరూపించుకోవాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. నాయ బ్రాహ్మణ సోదరుడు సంఘానికి అనేక విధాలుగా మనం సహాయం చేస్తుంటాం. ఎందుకు అంటే గోర్లు తీయడం కాంచి, పుట్టిన కాంచి చనిపోయేంత వరకు మనం ఉపయోగపడుతున్నాం. కానీ మన ఓటు వాళ్ళకు ఉపయోగపడుతుంది, కానీ మనకు మాత్రం సీటు ఇవ్వడానికి మనకు అర్హత లేనట్టుగా వాళ్ళు భావించడము, నాయకులు చాలామంది అదే విధంగా మాట్లాడడం జరుగుతుంది. మనము మోటివేషన్ చేస్తేనే ఈరోజు రాష్ట్రంలో ఒక పార్టీ నిలబడుతుంది అంటే ప్రధానంగా ఎవరు పబ్లిసిటీ చేస్తున్నారంటే ముందుగా నాయ బ్రాహ్మణ సోదరుడే పబ్లిసిటీ చేస్తున్నాడు. దానిలో కీలక పాత్ర వహిస్తున్న మనము నిలబడడానికి మాత్రం వెనకడుగు వేయడానికి రాజకీయ నాయకులు మనల్ని అణగారిన పరిస్థితులకు తీసుకుపోవడం జరుగుతుంది. దయచేసి ఈ రోజు నుంచి మన ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి నాయ బ్రాహ్మణ సోదరుడు ఏంది అనేది, ప్లస్ బీసీలు అందరం ఐకమత్యంగా ఉండడం వల్ల మనం ఏందనేది నేర్పించుకునే అవకాశం వచ్చింది. దయచేసి రేపు రానున్న రోజుల్లో జరిగే ప్రతి పోరాటంలో నాయ బ్రాహ్మణులు అందరూ ముందుండి మన పాత్ర పోషిస్తూ జనాభా ప్రాతిపదికగా మనకు ఒక 3 ఎమ్మెల్యే సీట్లు కానీ, ఒక ఎంపీ సీటు కానీ రావాలి. ఈ రోజు వరకు మనం ఒక అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ, రాజ్యసభలో కానీ, విధానసభలో కానీ ఒక్క నాయ బ్రాహ్మణుడు మన దగ్గర నుంచి లేదు, తెలంగాణ నుంచి. కారణం ఏంది? మనం ఏదో ఇస్తేనే వాళ్ళు మనం నిలబడదాం అనుకుంటున్నాము. నాయ బ్రాహ్మణులకు ప్రధానంగా తెలియజేసుకునేది ఏంటంటే, ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇచ్చే స్థాయిని మనం పొందాలి. ఆ యాచించే స్థాయి నుంచి మనము ఇచ్చే స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో మనము పోరాడితే ఖచ్చితంగా వాళ్ళు ముందొస్తారు, దిగి వస్తారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో మనము బీసీలు అందరం ఐకమత్యంగా ఉండి నాయ బ్రాహ్మణులు ప్రధాన పాత్ర పోషిస్తూ అక్కడ జగన్ గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి కీలక పాత్ర వహించిన బీసీలను ఫస్ట్ చెప్పిన విధంగా మనకు సపోర్ట్ చేయకుండా గెలిచిన తర్వాత మనల్ని కొంచెం పక్కదారి పెట్టించి పక్కన పెట్టడం జరిగింది. ఆ తర్వాత మనం ఏం చేసినాము, నెక్స్ట్ కనబడకుండా ఎంత సపోర్ట్ చేసినామో అదే విధంగా మనం అతన్ని పక్క పెట్టడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో కూడా మన నాయ బ్రాహ్మణులకు ప్రత్యేకత ఇవ్వాలని, దానిలో మనం కంపల్సరీ ఉండాలని మళ్ళీ చెప్తున్నా. యాచించే స్థాయిలో కాదు, శాసించే స్థాయిలో నాయ బ్రాహ్మణ సోదరుడు బీసీ కులాలన్నీ కలిసికట్టుగా ఉండే బీసీలుగా మనము ముందుండాలని కోరుకుంటున్నా. దయచేసి బీసీలను తక్కువ చూపు చేసిన ఏ రాజకీయ నాయకుడు కానీ ఎదగనీయద్దు, పొందబెట్టాలని బీసీలకు అందరికీ, ముఖ్యంగా నాయ బ్రాహ్మణ సోదరులందరికీ ప్రధానంగా తెలియజేసుకుంటున్నా. దయచేసి మనమందరం ఐకమత్యంగా ఉన్నప్పుడే నా అనేది పక్కకు పెట్టి మన అని ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటామో ఆ రోజు మనం ముందుకు పోతాము. జనాభా ప్రాతిపదికన అత్యంత 1% కూడా లేని వాళ్ళు రాజ్యాన్ని వెళ్తూ ఉంటే 99% ప్రజా సంబంధాలు ఉన్న మనము ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాం అనేది మీరు అందరూ గమనించాలి. దయచేసి మళ్ళీ ఒక్కసారి మోటివేట్ చేస్తున్నాం మీ అందరికీ. దయచేసి నాయ బ్రాహ్మణుల సోదరులు కాదు, బీసీలమందరం ఐక్యత ఉండాలని మరీ నేను కోరుకుంటున్నా. ఈ రోజు నుంచి మనకు ఖచ్చితంగా మనకు 3 అన్ని పార్టీలు, ఏ పార్టీ మనకు సపోర్ట్ చేస్తే ఆ పార్టీని నెక్స్ట్ రానున్న రోజుల్లో రాజకీయంగా వాళ్ళను అది చేయడానికి మనము పూనుకుంటామని, ముందుంటామని నేను మాట ఇస్తున్నా. దయచేసి నా మాట ప్రకారము
నా మాట ప్రకారం బీసీలం అందరము ఐక్యమత్యంగా ఉండి రానున్న రోజుల్లో రేపు ఫిబ్రవరి 2 ప్రోగ్రాంను విజయవంతంతో పాటు రానున్న రోజుల్లో ప్రతి బీసీ మీట్లను అందరం సక్సెస్ చేసుకుంటూ గవర్నమెంట్ను వణికించే స్థాయిలో ఉండాలి. బీసీలు అత్యధికమైన బీసీలను వెనుకబడే విధంగా చూస్తూ జనాభా ప్రాతిపదికన తక్కువ ఉన్న వాళ్ళే కాదు, మనకు ఎంత ఉంది, మన స్థాయి ఏంది అనేది మనం గుర్తించుకొని మనం ముందు పోయినప్పుడే మనం ఉంటాము. నా పేరు కస్తూరి సతీష్. నేను వరంగల్ నగర నాయ బ్రాహ్మణ అధ్యక్షునిగా రీసెంట్లీ ఎలక్షన్లలో గెలవడం జరిగింది. దాన్ని కూడా అప్పుడు కూడా ఎలక్షన్లను చాలామంది చిన్న చూపు చూసిండ్రు. ఎలక్షన్స్ అయ్యే విధానము దాని అడక్ కమిటీ అనే సభ్యులందరూ మనకు ప్రోత్సాహంతో భారీ ఎత్తున చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చిన్న ఎలక్షన్స్ అయినా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని శాసించే స్థాయిలో బీసీలము అందులో నాయ బ్రాహ్మణులు ఉండాలని మరొకసారి కోరుకుంటూ జై బీసీ, జై బీసీ, జై నాయి. ఈరోజు బీసీ పరంగా చూసుకునేది ఉంటే మన టోటల్ సంఖ్యాపరంగా చూసుకునేది ఉంటే ఎక్కువ సంఖ్యలో బీసీలు ఉన్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ తక్కువ స్థాయిలో అయితే ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే అసలు బీసీలలో ఐక్యమత్యం లేకపోవడం వలన ఇలాంటి లోపం జరుగుతూ ఉన్నది. కావున ఇక నుండి అయినా మనం బీసీలు అందరూ మేల్కొని మనం రాజ్యాధికారం కోసం ముందు నడవాలి. కాబట్టి మన లోపల మనం ఐక్యత అనేది చాటుకొని ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి దాకా పోయేదాకా మనం ముందు నడవాల్సిన అవసరం ఉన్నది. అలాగే మా నాయ బ్రాహ్మణుల కాడికి వచ్చేసరికి నాయ బ్రాహ్మణులు సంఖ్య తక్కువ ఉన్నదని అనుకుంటా ఉన్నారు. కానీ మా మోటివేషన్ అనేది నాయ బ్రాహ్మణ సెలూన్ షాపులలోనే ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు మమ్మల్ని తక్కువ అంచనా వేసి తక్కువ చూపు చూసినట్టు అయ్యేది ఉంటే భవిష్యత్తులో తీరని దెబ్బ తగులుతుంది అనేది మా నాయ బ్రాహ్మణుల హెచ్చరిక. కాబట్టి ఇప్పటికైనా నాయ బ్రాహ్మణులకు ఎమ్మెల్యే చట్టసభల్లో మాట్లాడడానికి అవకాశం కల్పించాలని, అలాగే ఎమ్మెల్యే పదవులు ఒక 3-4 ఎమ్మెల్యే పదవులు, ఎంపీ పదవి 1 ఇలాంటి చట్టసభల్లో మాకు కూడా అవకాశం ఇవ్వాలని ఈ వేదిక ద్వారా నేను కోరుకుంటూ ఉన్నాను. నా పేరు వల్లాజీ రమేష్. నేను రాష్ట్ర నాయ బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన కార్యదర్శిని. భారతదేశ చరిత్రలోనే బీసీల ఐక్యమత్యం కోసం మన మిత్రుడు యువ నాయకుడు తీర్మార్ మల్లన్న గారు ఒక మంచి కార్యక్రమాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి బీసీలు అనే వ్యవస్థలో మన భారత రాజ్యాంగం ప్రకారం మనము 80% ఉన్నాము. కానీ మనం ఎందుకు వెనుకబడినము అనేది మూల కారణం. ఒక కులము, ఒక నాయకులు కులం కోసమే పోరాటం చేసిళ్ళు తప్ప ఐక్యమత్యంగా బీసీలందరం ఒకే తాటిపైకి వచ్చి ఒకే ఉద్యమంగా చేద్దామనే ఉద్దేశం దాదాపులా మన స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏ నాయకుడికి ఇటువంటి ఆలోచన రాలేదు అని నేను అనుకుంటున్నా. అటువంటి ఆలోచన గొప్ప కార్యక్రమాన్ని మిత్రుడు తీర్మారు మల్లన్న గారు మంచి ముహూర్తం చేసుకొని పోరుగడ్డ అయిన వరంగల్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా బీసీ గర్జన అనే పదాన్ని వరంగల్లో పెట్టడం మనందరి అదృష్టం. కాబట్టి నాయ బ్రాహ్మణ వంతుగా నాయ బ్రాహ్మణ కులంలో పుట్టిన ఉమ్మడి వరంగల్ జిల్లా నాయ బ్రాహ్మణులు అందరూ సుమారు 1,00,000 కుటుంబాలు మన వరంగల్లో ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క మిత్రుడు సాధ్యమైనంత వరకు తమ షాపులో కానీ బిజినెస్లో కానీ ఎక్కడ ఉన్నా మన వంతు సహాయం ఈ బీసీ గర్జనలో సుమారు 50% వరకు మనమే సంఖ్యాబలాన్ని చూపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది ఒక మనకి మంచి అవకాశం. ఇలాంటి నాయకుడు కూడా ధైర్యం గల నాయకుడు, చదువుకున్న మేధావి, మీడియా బృందం ఉంది, రాజకీయ బృందం ఉంది, అన్ని అండాలతో ఈరోజు ముందుకు వచ్చినటువంటి టైగర్ తీర్మార్ మల్లన్నకి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ అవకాశాన్ని కల్పించిన నా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వరంగల్లో ఈ గర్జన చిరస్థాయిలో ఉండడానికి నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరపున మా వంతు కృషి మేము చేస్తాం. అదేవిధంగా బీసీలందరూ ఐక్యమత్యంగా ఉండాలి, ఐక్యమత్యంగా ఉందాం. మనకున్న స్వార్థాన్ని పక్కకు పెట్టి ఈరోజు ఉన్న క్రమం నుంచి 2వ తారీఖు నుంచి బీసీల చరిత్ర తిరగ రాయాలని, అప్పుడు దేవుడు రాసిన చరిత్ర ఏ విధంగా ఉందో నుదుటి రాత మనకి తెలియకపోవచ్చు, కానీ ఈరోజు మన నుదుటి రాత మనమే రాసుకొని ఏ విషయంలో కానీ బీసీలంతా ఐక్యమత్యం, బీసీలు ఎదగడానికి ప్రతి ఒక్క వ్యక్తికి స్వార్థం లేకుండా
నిస్వార్థంతో ఆ రోజు ప్రతి ఒక్క వ్యక్తి తమ వంతు కృషిగా భావి తరాలకి బాటగా వేయడానికి ఈరోజు మనము ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి మన భావి తరాలకి ఇది ఒక బాట కావాలి. సమయము తక్కువ ఉంది, 2వ తారీఖే కాబట్టి సాధ్యమైనంత వరకు బహిరంగ సభ ప్రదేశాలు సరిపోవద్దు, అంత జనం ఉండాలి, ఇసుకెత్తే రాలని అంత పబ్లిక్ ఉండాలి. దేశ చరిత్ర మొత్తం వరంగల్ని 2వ తారీఖు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై నాయి బ్రాహ్మణ, జై బీసీ. బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా పక్షాన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం ప్రతినిధులందరూ ఈడ కూర్చోవడం జరిగింది. మరి ఎంబీసీ కులాలకు నిజంగా ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏదైతే ఉంటుందో, చేతివృత్తులు ఏదైతే ఉంటుందో, వాళ్ళ రాజకీయంగా వెనుకబడిపోయి ఉన్నారు. రాజకీయం హక్కులు కావాలి అంటే మరి బడ్జెట్లో మాకు కేటాయించాల్సిన బడ్జెట్ ప్రకారం కేటాయించలేరు. కాబట్టి మాకు రాజ్యాధికారంలో కానీ అదేవిధంగా బడ్జెట్లో కానీ పూర్తిగా వెనుకకు నెట్టేయబడుతున్నాం. కాబట్టి మా వాటా ఏందో మాకు తెలవాలి, మా వాటా ఏందో తెలవాలి, మా లెక్కలు ఏందో తీయాలి, మా కులం లెక్క ఎంత అని అడుగుతున్నారు ఇప్పుడు నాయి బ్రాహ్మణ సోదరులు. మరి ఆ లెక్క తీస్తేనే కదా మనం ముందుకు పోయేది. ఆ లెక్క వాటా ఎంత ఉన్నది, మాకు ఎన్ని సీట్లు రావాలి, మాకు ఎంత బడ్జెట్ కావాలంటే లెక్క తీయాలి. ఏ ప్రభుత్వం కూడా లెక్కలు తీస్తలేదు. నాయి బ్రాహ్మణ 4% అని ఒకలంటున్నారు, 3% అని ఒకలంటున్నారు, మాకు 3 ఎమ్మెల్యేలు కావాలి, 1 ఎంపీ కావాలి అంటున్నారు. మరి వాళ్ళ లెక్క తీస్తేనే కదా వాళ్ళు బడ్జెట్ వాళ్ళ వల్ల కూడా వాళ్ళు ఉప్పు పప్పు కొన్న దాని మీద వాళ్ళ బడ్జెట్ కూడా ఆడ ప్రభుత్వం ఖజానాకు పోతుంది కదా. మరి ఎందుకో బడ్జెట్లు వీళ్ళకు కేటాయిస్తలేరు. నాయి బ్రాహ్మణులు వెనుకబడిపోయి ఉన్నారు. కాబట్టి మేము ఎంబీసీ కులాల తరపున మేము ఎంబీసీలకు ముందు చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశం కొద్దే మరి ఫిబ్రవరి 2వ తారీఖు నాడు ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో భారీ బహిరంగ సభ పెడుతున్నాం. తీన్మార్ మల్లన్న టీము అండ్ సుందర్రాజు యాదవ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి మేము ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నాము. ఎంబీసీ కులాలందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చేసి సభను సక్సెస్ చేసి 1 లక్ష పైచిలుకుతోని పూర్తిగా మొత్తం మైదానం నిండిపోయి మన వాట ఏందో మనం అక్కడ తెలుసుకోవాలి. ప్రభుత్వాలకు ఒక కనువిప్పు కావాలి, ప్రభుత్వాలు దిగి రావాలి. దిగి రాకపోతే మేమే పార్టీ పెట్టుకొని బీసీ ముఖ్యమంత్రిని చేసుకుంటాము. మరి అది గుర్తించి ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో ఎవరి వాటో వారికి అప్పచెప్పకపోతే మాత్రము రాబోయే రోజుల్లో పార్టీ వస్తుంది, మాదే ముఖ్యమంత్రి అవుతాం, మేమే ఎమ్మెల్యే అవుతాం, మా పరిపాలన మేము చేసుకుంటామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.